కర్నూలు జిల్లా మొదటి సంవత్సరంలో కూడా నేను తీసుకున్న డేటా వల్ల మీరు చూస్తే మే నుంచి జూన్ వరకు అన్నా క్యాంటీన్లు 74.1% ఉంది, బాగా జరిగింది. రాను 74 ఇప్పుడు 82-83% పెరిగింది. ఆర్టీసీ సర్వీసులు మొదట్లో 45% పాజిటివ్గా ఉంటే ఈరోజు 44% ఇంకా కూడా నాకు ఉంది. ఆర్టీసీ బస్ స్టేషన్లు సరిగా లేదు. బస్ సర్వీసులు మాత్రం టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయడం కోసం కేబినెట్ కూడా ఆమోదించాం. 15 కోట్ల అంచనా వేసి చేపట్టే ప్రాజెక్టు కేంద్రం సహకారంతో మెగా టెక్స్టైల్ పార్క్ స్కీమ్ కింద 25-26 దీన్ని అభివృద్ధి చేస్తాం. తొందరలోనే ఆమోదం వస్తుంది. 2000 మంది చేనేత కార్మికులకు లాభం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే రాజోలి పంట చెప్పాను, అది బాధ్యత తీసుకుంటాం, పూర్తి చేస్తాం. రెండోది పులి కనుమ రిజర్వాయర్ సామర్థ్యం 1.2 TMC మాత్రమే ఉంది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 2 TMC పెంచి అవసరమైతే 3.2 TMC తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎమ్మెగనూరు, గోరుగడ్ల ఈ మండలాలకు ఉపయోగపడుతుంది. తప్పకుండా దీనిపైన శ్రద్ధ పెడతాం. గురు రాఘవేంద్ర సివిల్ మెకానిక్ అన్ని కూడా రిపేర్లు వచ్చాయి. 7 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలన్నారు, 44 కోట్లు చెప్పారు. ఇమ్మీడియట్ శాంక్షన్ చేసి అన్ని రిపేర్లు చేసి మీకు తీసుకుంటాం. గాజుల తిల్లం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి మున్సిపాలిటీకి నీళ్లు ఇవ్వాలి. 4.5 TMC నుంచి 5.5 TMCలకు కెపాసిటీ పెంచుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎమ్మెగనూరు బైపాస్ రోడ్డు గాజులు తిన్న ప్రాజెక్టు పూర్తి చేసి ఇది కాకుండా 135 కోట్లతో ఎమ్మెగనూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. దానికి సర్వే కూడా చేశారు, తొందరలోనే పూర్తవుతుంది. ఇది కాకుండా ఎమ్మెగనూరు, ఆదూరు మీదుగా కర్నూలు, హోస్పేట, తోరణగల్ రైల్వే స్టేషన్ రైలు ఏర్పాటు చేయాలన్నారు. ఇవి కూడా తప్పకుండా చేపిస్తామని ఇక్కడ ఎంపీ గారు ఎప్పుడు కూడా కర్నూలు, బళ్ళారి నేషనల్ హైవే కింద దీన్ని కూడా తీయాలని చెప్పి అన్నారు. ఈరోజు జలజీవన్ మిషన్ కూడా భ్రష్టు కట్టించారు, మరేడు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా నేను టేకప్ చేస్తున్నా. కానీ అన్ని పనులు చేయగలుగుతాం. కానీ జలజీవన్ మిషన్ కూడా పాతవి మాత్రం శాంక్షన్ చేశారు, కొత్త మాత్రం బ్యాన్ చేశారు. మనకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వీలైన తొందరలో ప్రతి ఒక్క ఇంటికి కొల్లారి ద్వారా నీటి ఇవ్వాలని నా ఆలోచన. దానికోసం పనిచేస్తాం. ఇంకొక నియోజకవర్గంలో కొలగొంట్ల ఇక్కడే కాకుండా చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో శ్మశానాలు లేవు. దీనికి ఎండోమెంట్ ల్యాండ్ కూడా ఉంది. అలాంటి భూమి శ్మశానాన్ని ఉపయోగించుకుంటామని కోరాను. కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా. ఇమ్మీడియట్ గా ప్రాసెస్ చేసి శ్మశానాలు పెట్టి, ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు ఎంత గౌరవంగా పండుగ చేసుకుంటామో, ఆనందంగా ఉంటామో, చనిపోయినప్పుడు బాధున్నా వీడుకోలు కూడా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. తప్పకుండా శ్మశానాలన్నీ అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఎక్కడైనా పట్టాలు పెండింగ్ ఉంటే ఆ పట్టాలన్నీ కూడా పూర్తి చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు ఉన్నారు. జయ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం బివి మోహన్ రెడ్డి గారితో ఉండే అనుబంధం. ఆ కుటుంబంలో తెలుగుదేశం పార్టీ పట్ల ఉండే ఒక నిబద్ధత ఇది ఎప్పటికీ జ్ఞాపకం అవుతుంది. అలాంటి కుటుంబం ఉండే ఈ నియోజకవర్గం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం, అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఉపయోగపడుతున్నా. భవిష్యత్తులో కూడా నేను ఆలోచించేది రాష్ట్రంలో ఇబ్బందులు లేని రాష్ట్రం చేయాలని.